ఎవరు లేరు, నా దిక్కల్లా దేవుడే. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాళ్ళు, దేవా నన్ను కాపాడు నీ చర్చికి వచ్చాను, దేవా నన్ను కాపాడు నీ చర్చికి వచ్చాను, దేవా నన్ను కాపాడు నీ చర్చికి వచ్చాను. మరి ఎందుకు హాస్పిటల్లో పరిస్థితులు అన్నీ మారిపోయినాయి అంటే మరెందుకు హాస్పిటల్లో పరిస్థితులు మారిపోయినాయంటే ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను, దేవా ఈ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, నన్ను రక్షించేవారు ఎవరు లేరు అని అన్నప్పుడు సాక్షాత్తు దేవుడే నా బెడ్ దగ్గరికి వచ్చి నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచాడు. అందుకే ఈ స్వస్థత వచ్చింది. సాక్షాత్తు దేవుడే ఈ మందిరానికి ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్ ఉన్న రోగులందరూ స్వస్థపడ్డారు. అందుకే అని చెప్పాడు. చూడండి, ఒక్క వ్యక్తి ప్రార్థన హాస్పిటల్ ఉన్న రోగస్తులందరినీ మార్చివేసింది. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న అంశం, మనం ఎంత పని చేసినా ఎన్ని పనులు చేసినా కానీ ఎక్కడో ఒకరు సనుగుతూనే ఉంటారు. అది మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదన్నా కానీ 10 మంది సపోర్ట్ చేస్తే ఒకటి సపోర్ట్ చేయడు. అది ఏదో ఇప్పుడు దానికి కాదు, పాతకాలంలో నుంచి ఉంది. దాన్ని బైబిల్ ద్వారానే చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. చదవండి. ఓకే, చాలు ఇంతవరకు. మొదటిగా చూసుకుంటే తరువాత ఇశ్రాయేళ్ల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగేది. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఏంటండి సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను తప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిరండి. మోషే చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ అక్కడున్న ఇశ్రాయేలు మర్చిపోయారు. 10 తెగుళ్ళు పంపించి దేవుడు రక్షించాడు, అరణ్యంలో రక్షించాడు. బైబిల్లో తరువాత అని రాయబడిందంటే అంతకుముందు ఏదో జరిగి ఉంటుంది. మోషే అక్కడ పుట్టినప్పుడు ఫరో యజమాని దగ్గర పుట్టినప్పుడు విద్యలు నైపుణ్యాలన్నీ నేర్చుకున్న తర్వాత పెద్దవాడయ్యి 10 తెగుళ్ళు పంపించి తెగుళ్ళ నుంచి రక్షించిన తర్వాత దేవుడు వాళ్ళు ప్రయాణం అయిపోయినప్పుడు వాళ్ళకి గుడ్డలు మాసిపోలేదంట, వారికి ఉన్న చెప్పులు అరిగిపోలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. వారి గుడ్డలు మాసిపోలేదంట, వారికి ఉన్న చెప్పులు అరిగిపోలేదంట. ఏ పూటగా ఆ పూటకు మన్నాను కురిపిస్తూనే ఉన్నాడు. వారికి పూరీలు అడిగితే పూరీలు కురిపిస్తున్నాడు, మాంసం అడిగితే మాంసం చేస్తున్నాడు. ఏది తక్కువ కాలేదు. అయినా కానీ సనుగుడు అంతే. మనం ఎంత పని చేసినా ఎంత చూస్తూనే ఉంటారు. వాళ్ళ ఎదుట మోసే చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, దేవుడు కూడా పైనుంచి చూస్తూనే ఉన్నాడు. అయినా కానీ వీళ్ళలో ఏముందంట, సనుగుచు, మమ్మల్ని మా పిల్లలను చంపనీకి వచ్చినావా అని మోసేతో అంటున్నారు. మనం ఎంత పని చేసినా కానీ ఎవరో ఒకరు సనుగుతూనే ఉంటారు. అది బైబిల్లో నుంచే స్టార్ట్ అయింది, మన మధ్యలో ఎందుకు ఉండదు? తర్వాత ఏముంది? 5వ వచనం, అందుకు యెహోవా ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని
ఆ. అతడు ఆ చోటికి ఆ. మస్సా అనియు ఆ. మెరీబా అనియు పేరు పెట్టెను. ఇక్కడ 7వ వచనం చూసుకుంటే, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేర్లు పెట్టాను. అక్కడ అద్భుత కార్యాలు ఆశ్చర్య క్రియలు ఎన్నో చేశాడు మోసే ద్వారా దేవుడు. అయినప్పటికీ యెహోవా ఎవడు? అందరూ అంటారు కదా, దేవా నాకు సామెతల గ్రంథంలో ఉంటుంది, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఏ పూటకు ఆ పూటకు చాలు, కడుపు నిండిన వాడే దేవుడు ఎవడని నేను అందునేమో అని సామెతల గ్రంథంలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అంట. 10 తెగుళ్ళు పంపించి కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసి కూడా ఉన్నాడో లేడో అన్న సందేహం. ఇప్పుడు కూడా అంతే కదా, నిన్న స్కిట్ పిల్లలలో అరే తాగద్దర్రా బాబు అంటే దేవుడు లేడు ఏం లేడు తాగుదామని స్కిట్లో కూడా నిన్న చూపించాను. స్కిట్ కూడా బాగుందని అనుకుంటున్నాను నేను. దీనికి సమాధానం ఎక్కడుందంటే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 5వ వచనం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేది. ఎక్కడ నిలుచున్నా అంట? బండకు ఎదురుగా నిలుచున్నా అంట. ఆ బండ ఎవరు? ఇప్పుడు తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఆ ఒకే పానీయమును పానము చేసిరి. ఆ ఏలయనగా ఆ తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు? హల్లెలూయా. ఆ బండ ఎవరు? ఇప్పుడు బండ దగ్గర ఎవరున్నారు? యెహోవా. బండకు ఎదురుగా 5వ వచనం మళ్ళీ చదవండి. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. యెహోవా ఎదురుగా నిలుస్తున్నాడంట. ఆ బండ నుంచి ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు? ఆ బండ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంకొక వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త ఆ ఆ ఆ ఆమేన్ హల్లెలూయా. అక్కడ నిత్య జీవమునకు సాక్షార్థం. నిత్య జీవమునకు సాక్షార్థం అనగా పరిశుద్ధాత్మకు చిహ్నం. అక్కడ బండకు ఎదురుగా ఎవరున్నారు? యెహోవా. ఆ బండ ఎవరు? క్రీస్తే. నీళ్లు తాగితే ఏమొస్తుంది? వాళ్ళకి విశ్రాంతి వస్తుంది. ఆ నిత్య జీవమునకు సాక్షాత్తం ఏమంటే పరిశుద్ధాత్మ. అక్కడ ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలులకు కష్టం ఏంటంటే చదువుచ్చు మాకు నీళ్లు లేవన్నారు. బండను చూపించినారు, బండను చూపించి నీళ్ళు ఇచ్చినారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రక్షణ వచ్చింది, నెమ్మది కలిగింది. యెహోవా ఎవడన్నాడు? ముగ్గురు ఆడే ఉన్నారు. యెహోవా ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వారికి సరిపోయింది. ఈ బండ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు బండ దగ్గరికి పోయినారా? బండ వీళ్ళ దగ్గరికి వచ్చిందా? వీళ్ళు బండ దగ్గరికి పోయినారా? బండ వీళ్ళ దగ్గర వచ్చిందా? ఆ బండ ముందే ఉంది అక్కడ. వీళ్ళు ప్రధాన పెద్దలు, ఇశ్రాయేల్లో కొందరు పెద్దలు బండ దగ్గరికి వెళ్ళాలి. మనం కూడా అంతే. చర్చి మన దగ్గరికి రాదు, మనం అందరం చర్చిలోకి రావాలా. చర్చికి రాండ్రా బాబు అంటే చర్చి పని చేద్దాం రారా బాబు అంటే ఒక్కడు రాడు. శ్రమలలోనే మనము దేవుని నమ్ముకుంటే తరం కాదు. శ్రమలు ఉన్నా లేకపోయినా సామెతల గ్రంథం 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. చాలు. ఏమంటున్నాడు? నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను,
మనకు అన్ని బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదు. ఏదైనా కష్టం వస్తే అయ్యా దేవుడా తండ్రి అంటాం. ఆ మాట దేవుడా తండ్రి అన్నప్పుడు మన ప్రార్థన ఆలకించకపోతే దేవుడు లేడు, ఏం లేడు. సంతోషంగా పండగ జరుపుకుంటాం, సంతోషంగా కొత్త బట్టలు వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. బాగుంటే దేవుడు ఉన్నట్టు, లేకుంటే దేవుడు లేనట్టు. నిన్ను నిర్మించిన వాడు దేవుడే. దావీదు అంటారు, నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. భూమి అగాధ స్థలములలో నుండి మన ఆత్మను తీసినాడు దేవుడు. పరలోకంలో నుంచి కాదు, భూమిలో నుంచే మన ఆత్మ వచ్చింది, మన శరీరం కూడా వచ్చింది. భూమి అగాధ స్థలములలో నుండి నా ఆత్మను రప్పించానని ఉంటాడు దేవుడు. పైన యుద్ధం జరుగుతుంది దేవుని దగ్గర. మన ఆత్మను మన శరీరంలోకి పంపాలంటే 4వ నెల నుంచి తల్లి గర్భంలో శిశువు కదలడం స్టార్ట్ అవుతుంది. 4వ నెల నుంచి మన తల్లి గర్భంలో శిశువు కదలడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దేవుని దగ్గర యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆత్మ, నేను వెళ్ళను ప్రభువా, నీ దగ్గరే ఉంటా ఉంటుందంట. లేదు, నువ్వు లోకానికి వెళ్ళాలా, భూలోకంలో ఉండాలా, నా చిత్తం నెరవేర్చాలా, నా ప్రజలకు తోడుండాలి, నా ప్రజలను మార్చాలా, రక్షించాలని దేవుని దగ్గర యుద్ధం జరుగుతుంది. ఆత్మకు దేవుని దగ్గర యుద్ధం జరిగి ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చి 9వ నెలలో బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత దేవుని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తప్పిపోవడం ఉంటుంది. యాడ పిల్లలను చర్చి పంపించారా అంటే పంపించరు. చర్చి పని ఎందురా అంటే ఒక్కొక్కడు ఆడ సైకిల్ వేసుకొని తిరగడము, ఇక్కడ రావడం, అక్కడ కూడా ఏదో ఒక సాగులు చెప్తున్నారు. దేవుడు ఏమంటాడు, ఇలాంటి వారిదే నా రాజ్యం, చిన్నపిల్లలదే నా రాజ్యం అంటున్నాడు. చిన్నపిల్లలు మందిరంలోకి వచ్చి అల్లరి చేశారు. అందుకే మొన్న క్లాస్ వీక్నా రే చర్చిలోకి రాండ్రా అందరూ అది ఇది అని. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి అందరూ. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ 25వ వచనంలో, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేతిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు అపహాస్యం చేస్తాను. దేవుడు అంటున్నాడు, మీకు కష్టం వచ్చే నేను నవ్వుతా అంటున్నాడు. ఇదేంటిది, దేవుడు కష్టం వచ్చి నవ్వుతా ఉంటున్నాడు. నువ్వు మాట ఇల్లే కదా, పై దాంట్లోనే ఉంది. నేను గద్దింపగా నువ్వు లోపడకపోలేదు. ఎన్నిసార్లు ఇప్పుడు మన తండ్రే నీకు ఒక 2-3 సార్లు చెప్తే కొడతాడు. ఈ లోక తండ్రికే నీకు ఒక 2-3 సార్లు చెప్తే నీకు వచ్చే మన పరమ తండ్రి తండ్రులకు తండ్రి, రాజులకు రాజు, హల్లెలూయా, రాజు, ఆయనకు కోపం రాదా? దేవుడు మంచివాడని అంటారు. దేవుడు 100% మంచివాడే. ఆయన దగ్గర ఎంత ప్రేమ ఉందో అంత కోపం ఉంది. తన పిల్లలు తన మాట వినకుంటే ఏ తండ్రికైనా కోపం వస్తుంది, ఏ తల్లికైనా కోపం వస్తుంది. తన పిల్లలు తన మాట వినాలి. శ్రమలు వచ్చినప్పుడే మందిరం కాదు, మందిరాన్ని ప్రతి ఆదివారం తప్పక మందిరంలో ఉండాలి. మొదటిగా స్టోరీ చెప్పినా కదా, ఆ ఒక్క పిల్లవాడు వచ్చి మందిరంలో దేవా నన్ను రక్షించు, ఒక చిన్న ప్రార్థనే ఆ హాస్పిటల్లో ఉన్న రోగస్తులందరినీ మొత్తం బాగు చేసిందంట. హాస్పిటల్ పరిసరాలన్నీ మారిపోయినాయంట. ఆ పాస్టర్ గారు చాలా ఏడ్చారంట. చూడు, నీకోసం దేవుడే దిగొచ్చాడు, దేవుడే నిన్ను స్వస్థపరుచున్నాడని. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడే కాదు, దేవుడు మర్చిపోయినా అక్కడ బండ దగ్గరికి పెద్దలందరూ పోయినారు. బండ ఆల్రెడీ అక్కడ ఉంది, సొల్యూషన్ ఉంది. అంటే మన ప్రాబ్లమ్స్కి, మన శ్రమలకి సమాధానం అక్కడ ఉంది. కానీ కాస్త ఓపిక ఉండాలి. ఇప్పుడు మనకు రోగం వచ్చిందంటే వెంటనే బాగాలి. ఏదైనా పరిశ్రమ పడితే తొందరగా వదలదు, జ్వరం వచ్చి తొందరగా పోదు. దేనికైనా కాస్త ఓపిక ఉండాలి. ఏదైనా 400 ఏళ్ళు ఏ ఒక్కరు అక్కడున్న లక్షల మంది ఇశ్రాయేలులో ఒక్క మోషే గారు మాత్రం మొర పెడుతున్నారు, దేవా వారు నువ్వు రక్షించకపోతే నన్ను చంపేశారు. అంతమంది ప్రజలు ఉన్నారు, కానీ ఒక్కరే ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అందరూ వాళ్ళు ప్రార్థన చేసిన బాగుంటుంది, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుంది, కానీ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, అందరి ప్రార్థన చేయాలి. నిన్న అందుకే స్కిట్లో కూడా తల్లి ప్రార్థన ఇంటికి క్షేమం, తల్లి ప్రార్థన చేయాలా, తల్లిదండ్రులు కుటుంబం కోసం ప్రార్థన చేయాలన్నదే నిన్న స్కిట్ సారాంశం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.